టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. నా పేరు డాక్టర్ రాహుల్. నేను తెలంగాణ జూడా జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. గడిచిన కొన్ని దినాల నుంచి ఏదైతే తెలంగాణ జూడా ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చిందో దానికి ఉస్మానియా జూడా తరపు నుంచి మేము కూడా ప్రభుత్వానికి గత 6-7 నెలలుగా మేము ఎన్నో వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. మా యొక్క సమస్యలు, మా యొక్క మౌలిక వసతులు కల్పించమని మేము ఏదైతే వారిని విన్నవించుకోవడం జరుగుతా ఉందో 6-7 నెలల నుంచి వాళ్ళది కేవలం వింటూ మాటపూర్వకమైన హామీ లేదా రాతపూర్వకమైన హామీ వచ్చిన ఈ హామీలు అనేటివి నేటి వరకు కూడా క్రియారూపం దాల్చకుండా వాళ్ళు కేవలం వారి యొక్క మాటలతో కాలయాపన చేస్తున్న తరుణంలో తెలంగాణ జూడా వారు దీన్ని గమనించి ఇలా అయితే కాదు, కనీసం సమ్మె చేస్తాయన్నా మా యొక్క సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో ఉస్మానియా జూడా మరియు తెలంగాణ జూడా, గాంధీ జూడా సంయుక్తంగా ఈ యొక్క సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మెలో మా యొక్క ప్రధాన డిమాండ్లు, మా యొక్క ప్రధాన సమస్యలు ఏవైతే ఉంటున్నాయో మేము మొదటగా మా యొక్క స్టైఫండ్ల క్రమబద్ధీకరణ కొరకై, స్టైఫండ్లు వస్తున్నాయండి, కాకపోతే క్రమబద్ధీకరణ కొరకే మేము చేస్తున్నాం. ఎందుకంటే సకాలంలో వైద్యం అందాలని అందరికి ఎలాగైతే కోరిక ఉంటుందో సకాలంలో జీతభత్యాలు అందాలని కూడా మాకు కూడా అంతే ఉంటుంది. సకాలంలో జీతభత్యాలు అందితేనే మేము రోడ్డు మీద మేమైనా బిల్స్ కట్టుకోవడం కానీ, ఏదైనా షాపింగ్ చేసుకోవడం కానీ, లేదా మా పిల్లలకు మేము ఏదైనా ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. ఇది మా మొదటి డిమాండ్, క్రమబద్ధీకరణ. రెండోది వచ్చేసి ఉస్మానియా భవనం అనేది మాకు కావాలి. ఉస్మానియా ఆసుపత్రి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు అందించిన ఉస్మానియా హాస్పిటల్ నేడు శిథిలావస్థలో, దీన స్థితిలో ఉంది. అసలు ఎట్లా అంటే వర్షం పడితే మురుగు, అసలు డ్రైనేజ్ అంతా బయటికి వచ్చి మొత్తం ఏకకాలంలో పందికొక్కులు, దానిలో గబ్బిలాలు తిరుగుతుంటే ఆ గోడల నుంచి చెట్లు మొలుచుకొని వస్తాయి. అది హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దామంటారు. అటు హెరిటేజ్ భవనం ఇయ్యరు, ఇటు హాస్పిటల్కి ఇయ్యరు. అది ఇటు కాని పరిస్థితుల్లో చాలా దీనావస్థలో ఉంది. సరే, మీరు ఆ బిల్డింగ్ హెరిటేజ్ ఇచ్చుకోండి, వేరే ఎక్కడైనా సరే ఉస్మానియా కొరకని ఒక శంకుస్థాపన కావాలనేది మా ఆశ. ఈ శంకుస్థాపన అనేది మా రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏదైతే ఉందో, నూతనంగా ఏర్పడ్డ వైద్య కళాశాలకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, రవాణా వ్యవస్థను మరియు ల్యాబ్, ఇంకా ఇతరత్ర లైబ్రరీ, ఇతరత్ర ఫెసిలిటీని ప్రొవైడ్ చేయమని మా యొక్క మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, ఈ యొక్క పాతబడ్డ కళాశాలలకు ఏవైతే ఉంటాయో అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కొత్త హాస్టల్స్ కావాలి. సీట్లు పెరుగుతా వస్తున్నాయి కానీ హాస్టల్స్ రావడం లేదు. సో ఇక్కడ హాస్టల్స్ పెరగాలి. ఇంకా ఐదో డిమాండ్ 15% రిజర్వేషన్ అండి. మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంకా ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ రిజర్వేషన్ తీసేసినారు. మన బైఫర్కేషన్ అయినాక, 2 రాష్ట్రాలు విడిపోయినాక 15% తెలంగాణ వాళ్ళకి అక్కడ ఉండే, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉండే. వాళ్ళేమో మన రిజర్వేషన్ తీసేసినారు తెలంగాణ వాళ్ళకు, కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ ఇస్తాను. దాదాపు తెలంగాణ 300 సీట్లు ప్రతి సంవత్సరం నష్టపోతూ వస్తుందండి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని మా యొక్క కోరిక. తర్వాత సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఫండ్ అండి. వాళ్ళకి జీతం, వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు 1,25,000 జీతం ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటామని. వాళ్ళు ఎంబీబీఎస్, ఎండి, డిఎం కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ ఏదైనా సరే అండి, వారు బయటికి వెళ్తే 7 లక్షలు 8 లక్షలు సంపాదించుకునే దగ్గర కూడా వాళ్ళు ప్రభుత్వం అంటే ఇష్టంతోని, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని ఒక ఆశతోని వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని మీరు 1,25,000 తీసుకొని మళ్ళీ 90,000 వాళ్ళకి ఇస్తామంటే, ఒకటే గవర్నమెంట్, ఒకటే నోటిఫికేషన్ 2 సార్లు మార్చి జీతం ఇవ్వడం, అది ఏందో, అది మీ ప్రభుత్వం మీ విఘ్నతకే వదిలేస్తున్నా. తర్వాత ఇంకోటి, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయండి. ప్రతిరోజు నిత్యం ఏదో ఒక విద్యార్థి ఒక రక్తం కళ్ళ చూడండి, ఆ రోడ్డు ఉండదు. అంత విహీన స్థితిలో ఆ రోడ్లు ఉంటున్నాయి. కంకర తేలి గుంతలు తేలిన రోడ్లు. ఈ రోడ్లు అనేవి తక్షణంగా వేపియాలనేది మా కోరిక అండి. తర్వాత వీటిని బట్టి మేము 24 తారీఖు, నిన్న సోమవారం 24 తారీఖు సమ్మెకు దిగడం జరిగింది. సమ్మెకు దిగడంతో హెల్త్ మినిస్టర్ గారు స్పందించి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చర్చలకు ఆహ్వానించడంతో మా యొక్క జూడా సంఘ సభ్యులు వారి యొక్క చర్చలకు వెళ్ళి వారితో చర్చించడం జరిగింది. వారితో చర్చలు ఏవి అంత మాతో చర్చించిన విషయాలు ఏవి అంత సానుకూలంగా లేకపోవడంతో మా యొక్క సమ్మెను నేటికి కొనసాగిస్తూ మంగళవారం రోజున, అనగా ఈ రోజు ఉస్మానియా క్యాంపస్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు విద్యార్థులు వెళ్లి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పాత శిథిలావస్థలో ఉన్న భవనం చుట్టూ ర్యాలీగా మేము వెళ్ళి మీడియాకు ప్రతి ఒక్క భవనాన్ని మేము చూపించడం జరిగింది. తర్వాత రేపు, అనగా మా యొక్క తర్వాతి కార్యాచరణ, ఇప్పుడు కేవలం ఎలెక్టివ్ తాత్కాలిక సేవలను అనేది మేము నిలిపివేయడం జరిగింది. రాను రేపటి దినాన ఎమర్జెన్సీ వైద్య సేవలను కూడా నిలిపివేస్తూ, ఇంకా మా యొక్క డిమాండ్లన్నింటికి తీరని పక్షంలో మా యొక్క నిరసనను మేము ఉధృతంగా తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పి మేము ఈ మన వాయిస్ ఆఫ్ తెలంగాణ రూపంగా మేము గవర్నమెంట్ కు తెలియజేసుకుంటున్నాం.
ఇది ఒక జీవో ఉందండి. ఈ యొక్క 15% రిజర్వేషన్ అనే ఒక జీవో రెండు రాష్ట్రాలు విభజింపబడ్డప్పుడు ఏదైతే 15% ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్, తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రాలో 15% రిజర్వేషన్, ఇది ఒక 10 సంవత్సరాల వరకు ఇలా ఉండాలి అని చెప్పి అప్పటి మన విభజన చట్టంలో ఈ విధంగా పొందుపరచబడింది. సో దీన్ని 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు తీసేసినారు. అక్కడ 15% రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు ఇవ్వడం లేదు 2 సంవత్సరాల క్రితం. సో అక్కడ సీట్ ని తెలంగాణ విద్యార్థి పొందుకోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ అదే 15% రిజర్వేషన్ తో ఆంధ్ర విద్యార్థి ఇక్కడ సీట్ పొందుకోగలుగుతున్నాడు. ఆంధ్ర విద్యార్థికి అక్కడ సీట్ దొరుకుతుంది, ఇక్కడ సీట్ దొరుకుతుంది. కానీ దీనివల్ల తెలంగాణ విద్యార్థికి ఇక్కడ ప్రతి ఏటా 300 సీట్ల నష్టం మన తెలంగాణకు జరుగుతుందండి. దీన్ని మేము గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం. దీన్ని కూడా వాళ్ళు ఆలోచించి పెద్ద మనసుతో దీన్ని తీసేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏదైతే పెద్ద మన ఉస్మానియా భవనం గురించి ఏదైతే మేము చేస్తున్నాం, మా ఇంట్లో వాళ్ళకు కనీసం ఆరోగ్యం బాగాలేకపోయినా మా ఇంట్లో వాళ్ళకు కూడా డాక్టర్లు సుశితులైన డాక్టర్లు అండి. స్టేట్ మొత్తంలో టాప్ డాక్టర్స్ అందరూ ఫస్ట్ సీట్ తీసుకునేది ఉస్మానియాలో. ఇక్కడ డాక్టర్లకు పనిమంతులకు కొదవ లేదు, పనిముట్లకు కొదవ ఉంది. పనిమంతులకు కొదవ లేనే లేదు. సరిపడినంత డాక్టర్లు ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే మేము మా బెడ్స్ కానీ మేము వాడుతున్న పనిముట్లు కానీ ఓల్డ్ ఏజ్ పనిముట్లు ఇవన్నీ సరే, ఓల్డ్ ఏజ్ పనిముట్లు అయినా అవైనా పని చేస్తాయంటే అవి పని చేయవు. ఎలుకలు వైర్లు కొరుకుతా ఉంటాయి. తర్వాత బెడ్లు సరిగ్గా ఉండవు. రానున్నది డెంగ్యూ కాలం, అంటువ్యాధులు వచ్చే కాలం. ఆసుపత్రికి ఒక పేషెంట్ ఎవరైనా వస్తే ఒక వ్యాధితో వస్తే ఆ వ్యాధి నయమైపోవాలి, కానీ ఇక్కడికి వచ్చినాక ఇంకో వ్యాధి తగిలించుకొని పోయే విధంగా ఉండకూడదు. కానీ ఇక్కడున్న పరిస్థితులను చూస్తుంటే అన్హైజినిక్ కండిషన్స్, వాష్రూమ్స్ లో ఓవర్ఫ్లోయింగ్, ఏ బాత్రూమ్ సరిగ్గా పనిచేయదు. వాష్రూమ్లలో ఆ బాత్రూమ్లలో నీళ్ళు అట్లే తేలిపోయి ఉండి వాటికి సరి అయిన పారిశుద్ధ్యం లేక, పారిశుద్ధ్యం అనేది మెయింటైన్ అవ్వక, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో మెయింటైన్ చేస్తున్నా కూడా భవనం దానికి అనుకూలించగా ఈ రకమైన సమస్యలు. సో ప్రభుత్వం మా యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే మేము ఏదైతే భవనం అడుగుతున్నామో ఇది ప్రజల కొరకండి. మేము 4 సంవత్సరాలు ఇక్కడ డ్యూటీ చేస్తాం, తర్వాత ట్రాన్స్ఫర్ ఎక్కడో పోతాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రమే ఈ యొక్క బిల్డింగ్ ని వాళ్ళు వాడుకోగలుగుతారు. వారి యొక్క అవసరాల నిమిత్తమే ఇవాళ దినంన ఉస్మానియా అనేది ఎంతో పేరుగాంచింది. ఎంతో మంది కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఉంటుంటున్నారు. కాశ్మీర్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే దీని పేరు ఎంతో అమోఘంగా ఉంది కాబట్టి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే వైద్య వ్యవస్థ ఎంతో విహీనంగా ఇక్కడ ఉంది. సో దీన్ని మీరు మార్చినట్టయితే మనం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఉస్మానియా విరజిల్లుతుందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విధంగా వారి యొక్క కార్యాచరణ ఉంచుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించాం.